యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవనేటువంటి లేఖన భాగంలో ఎవరెవరు ఉన్నారనే సత్యాలు మనం చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం చదవగా విన్నాం. ఈ భాగంలో ఎవరెవరు ఉన్నారు అని మనం చూస్తే, ఒకటి నజరేయుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది ఈ భాగంలో మనం చూస్తే విధవరాలు ఏ స్థితిలో ఉంది ఈవిడనంటే, తన భర్త చనిపోయాడు. మరి వీరికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుణ్ణి కోల్పోయి దిగ్భ్రాంతంలో, దిక్కుతోచని పరిస్థితిలో, కూలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న ఒక విధవరాలు. ఇక మూడవది ఈ భాగంలో మనం చూస్తే, తన కుమారుడు, ఏకైక కుమారుడు, ఆయన చనిపోయి తిరిగి బ్రతికించబడ్డాడు. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే, అక్కడ చాలా చక్కగా ఆ మాట వ్రాయబడి ఉన్నది. మీరు చూస్తే గనక ప్రియులారా, అక్కడ చూడండి, 12వ వచనం 2వ భాగం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చాలామంది ఆమెతో కూడా, ఊరు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక ప్రియులారా, మనం 5వది చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు ఈ భాగంలో. ఇక చివరిది 6వది మనం చూస్తే, బహు జన సమూహము అని రాయబడింది. బహు జన సమూహము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనం ఈ భాగాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు మన అంశం ఏమిటనంటే, నాయీనులో నజరేయుడు. నాయీనులో ఎవరు? నాయీను అనేటటువంటి ఒక గ్రామం, ఆ కుగ్రామం, ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గురించి మనం చూస్తే ప్రియులారా, ఇది కపెర్నహూము నుండి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుండి ఈ గ్రామానికి వచ్చాడంటే, మీరు ఈ 7వ అధ్యాయం మొదటి ఆ వచనాలు, కొన్ని పై వచనాలు మీరు కొన్ని అధ్యాయాలు ముందు చూస్తే, కపెర్నహూము నుండి ఆయన ఈ చిన్న గ్రామమైనటువంటి నాయీను అనేటటువంటి గ్రామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. దీని గురించి మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ కపెర్నహూము నుండి ఈ నాయీను అనేటటువంటి ఈ చిన్న గ్రామానికి ఇంచుమించు 30.7 మైళ్ళ దూరం. మైళ్ళకి కిలోమీటర్స్కి చాలా దూరం, చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే 30.7 మైళ్ళని అనగా 51 కిలోమీటర్ల దూరం అన్నమాట. 51 కిలోమీటర్ల దూరం కపెర్నహూము నుండి నాయీను అనేటటువంటి ఈ గ్రామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రయాణమై వచ్చాడు. ఇది 2 రోజుల ప్రయాణం. 2 రోజుల ప్రయాణం. ఆనాడు ఆయన గలిలయ సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి ప్రయాణం చాలా మార్లు చేశాడు. అయితే ఇది మాత్రం ఈ దోణిలో ప్రయాణం చేయడం కాదు, కాలినడకన ప్రయాణం చేశాడు. ఈ గ్రామం గలిలయ సముద్రానికి ఎత్తైన ఒక కొండ మీద ఉంటుందంట. ఎక్కడ? ఒక కొండ మీద. కొండ ఎలాగుంటుంది మీకు తెలుసు. మన హైదరాబాద్ మహాపట్నంలో హైటెక్ సిటీ ఇప్పుడు ఒక కొత్త సిటీ న్యూ సిటీ అవ్వబోతుంది. ఈ న్యూ సిటీ అవ్వడానికి ఎన్ని కొండలు బద్దలు చేశారు మీకు తెలియదేమీ లేదు. కొండలు బద్దలు చేసి ఇప్పుడు న్యూ సిటీని, చాలా సంతోషదాయకం. రాను దినాల్లో ఈ ముఖ్య పట్టణాలలో మన హైదరాబాదు ప్రథమ స్థానంలో ఉండబోతుంది. దేవుడు మనల్ని దీవించునుగాక. విషయం ఏమిటనంటే, కొండల మీద ఉన్న ఒక ఊరు. వినండి, ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళాలంటే
అసలు ఇప్పుడే కొన్ని బాటలు చూడండి, కొన్ని దారులు ఎలాగుంటాయి, ఉన్నాయా? బాగా మంచిగా ఉన్నాయా? అంతెందుకండి, ఎక్కడో విషయం మీరు విడిచిపెట్టండి. కొంచెం మన చర్చ్ దాటి ఆ మెయిన్ రోడ్డుకి ఒకసారి వెళ్ళండి, ఎలాగుందో దారి. ఎట్లుందండి దారి? బాగుందా దారి? అన్ని గుంతలు గుంతలుగా మన దారి లేదా చెప్పండి? అంటే ఇప్పటికే కొన్ని దారులు, కొన్ని రోడ్లు సరిగ్గా లేవు. మరి ఆ దినాల్లో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దినాల్లో రోడ్లు ఎలాగుండేవి ఒకసారి ఆలోచన చేయండి. కనీసం వెళ్ళడానికి సరైన మార్గం ఉండకపోవచ్చు. అది ముందే కొండ ప్రాంతం, కొండ మీద ఉన్నది ఆ గ్రామం. ఎన్ని రాళ్ళు రప్పలు ఉంటాయండి, అవునా కదండి? ఎన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాళ్లను రప్పలను లెక్క చేయకుండా ఆయన ఈ కుగ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక మంచి మాట రాయబడింది, మీరు చూడండి, మీ కొరకు నేను చదువుతున్నాను. 11వ వచనం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా. ఎందుకు వెళ్ళాడు? వెంటనే. వెంటనే అనే మాట మీరు క్యాచ్ చేయాలి. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 10 మార్లు వెంటనే అని రాయబడింది. ఒకే ఒక అధ్యాయంలో, 1వ అధ్యాయం. వెంటనే అంటే ఏంటి? అర్థం ఏమిటి? ఆలస్యము చేయకుండగా అని అర్థం అన్నమాట. వెంటనే. ఇప్పుడు యేసయ్య ఇంత దూరం, దాదాపు 51 కిలోమీటర్ల దూరం కపెర్నహూము నుండి ఈ నాయీన్ అనేటటువంటి ఊరికి, ఈ చిన్న కుగ్రామానికి ఎందుకు వెళ్ళాడు వెంటనే? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడన్నా? ఎందుకు వెళ్ళాడంటే వినండి, అక్కడొక స్త్రీ ఉన్నది. ఈ స్త్రీ పరిస్థితి ఎటువంటిదనంటే, చనిపోయే పరిస్థితిలో ఉంది ఆవిడ. ఈమె చరిత్ర ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆమె ఏమని రాయబడింది అక్కడ చూడండి, మీ కొరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. అసలే ఆమె భర్త చనిపోయిన పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మీకు తెలుసు విధవరాల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ప్రియులారా. విధవరాల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో. అంటే భర్త బాధ్యత కూడా ఎవరి మీద పడింది? ఆ స్త్రీ మీద పడింది. తన భర్త చనిపోయాడు, ఇప్పుడు తన భర్త బాధ్యతలు కూడా ఈమె మీద పడ్డాయి. సరే వినండి, వీరికి చాలామంది కుమారులు ఉన్నారా అని అంటే లేదు. ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒక్కడే ఒక కుమారుడు, ఒక్కగాను ఒక కుమారుడు. భర్త చనిపోయినటువంటి దిక్కుతోచని పరిస్థితిలో, వేదనలో, దుఃఖ సాగరంలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఇప్పుడు కొద్ది రోజులకి ఏం జరిగిందనంటే, తన కుమారుడు రోగం వచ్చింది. తన కుమారుడికి రోగం వస్తే డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంది. దాదాపు ఆమె సంపాదించిన ధనమంతా కూడా అయిపోయింది. డబ్బు పోయింది, ధనం పోయింది, ఆనందం పోయింది, ఆస్తులు పోయాయి. ఇప్పుడు పోనీ ఆ కుమారుడన్న బ్రతుకుతాడు అనే ఆశతో ఉన్న ఆ స్త్రీ ఇప్పుడు ఏమైందంటే, కుమారుడు కూడా చనిపోయాడు. అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అయిందనమాట ఆ పరిస్థితి. కొన్నిసార్లు తాటికాయ చెట్టు ఉంటుంది కదా, తాడి చెట్టు. ఆ తాడి చెట్టు కింద ఉంటే పై నుంచి ఒక తాటికాయ పడితే ఎట్లా ఉంటుంది మన మీద? బహుభయంకరంగా ఉంటుంది. అసలే మూలుగుతున్న నక్క, మూలుగుతూ ఉంది, కొంచెం ఏదో నీడ దాచుకుందామని, ఎండ నుంచి తప్పించుకుందామని వస్తే ఇప్పుడు ఏం పడింది దాని మీద? తాటికాయ పడి లబో దిబో మొత్తుకొని పరిగెత్తింది. అట్లయిందనమాట ఈ స్త్రీ పరిస్థితి. ఇప్పుడు
మోయలేని భారముతో ఉన్న ఈ స్త్రీకి ఇప్పుడు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ స్త్రీ పరిస్థితి ఎలాగుందంటే మీరే బాగా ఆలోచన చేయాలి. భర్త చనిపోయాడు, ఉన్న ఆధారం పోయింది, ఆస్తి పోయింది. ఇప్పుడు తనకు ఆధారమైనటువంటి తన ఏకైక కుమారుడు కూడా చనిపోయాడు. ఒక్కసారి ఊహించండి, ఈమె ఏ పరిస్థితిలో ఉండొచ్చు. గుండె పగిలిపోయింది ఈవిడికి. గుండె పగిలిపోయి ఈ స్త్రీ ఇప్పుడు మరణించే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు, గుండె ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఆ ఊరికి వచ్చాడు. ఎందుకు చూడండి, మత్తయి సువార్తలో ఒక మాటను మీకు నేను చూపిస్తాను ప్రియులారా. ప్రవక్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచించినటువంటి ప్రవచనాల నెరవేర్పు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి మందిరంలోకి వచ్చినప్పుడు యూదులకు ఒక ఆచారం ఉంటుంది. ఏమిటి ఆచారం అంటే, వారు ఏం చేస్తారనంటే ప్రవక్తల గ్రంథాలు చదువుతూ ఉంటారన్నమాట. ఆ సమయంలో లూకా సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రియులారా, ఈ 16వ వచనం నుంచి మనకి కనబడుతుందన్నమాట. ఆయనకి యెషయా గ్రంథం ఆయనకి ఇవ్వబడింది చేతికి. ఈ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఏమని? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటాయన్నమాట. ఈ భాగాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. లూకా సువార్తికుడు మనకు పరిచయం చేశాడు ఈ విషయాన్ని. మీరు చూస్తే అక్కడ ప్రియులారా ఒక మాట ఉందో చూడండి, 18వ వచనంలో అక్కడ నలిగిన వారిని విడిపించుటకును అన్నది. నలిగిన వారిని విడిపించుటకును. నలిగిపోయినటువంటి దుఃఖసాగరంలో ఉన్నటువంటి కృంగిపోయినటువంటి వారిని అందరిని కూడా వారికి విడుదల దయచేసే యేసయ్య ఆయన. ఇప్పుడు ఆ స్త్రీ, నలిగిపోయినటువంటి స్త్రీని ఇప్పుడు ఆమెకు విడుదల కలిగించడానికి ఆ గ్రామానికి వచ్చాడు. సరే వినండి, ఇక్కడ ఇంకొక మాట కూడా మీరు బాగా క్యాచ్ చేయాలి దీన్ని. వెంటనే ఎందుకు వచ్చాడు? అసలు ఆలస్యం ఎందుకు చేయలేదు? బాగా వినాలి ఈ మాట. ఇప్పుడు తన కుమారుడు చనిపోయి ఉన్నాడు, దిక్కుదోచిన పరిస్థితిలో ఉంది. గుండె పగిలిపోయి, గుండె ఆగిపోయి చచ్చిపోద్ది ఈమె కూడా. బాగా వినాలి ఈ మాట. అయితే ఒక మాట వినాలి, ఈమె గుండె ఆగిపోయి చచ్చిపోయినా కానీ తన కుమారుడు సమాధిలోనికి బూడ్చిపెట్టినప్పటికీ ప్రభు అయిన యేసయ్యకు వాళ్ళని లేపడానికి అసాధ్యం ఏం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. లాజరుని 4 రోజులు సమాధిలో ఉంటే లేపలేదా? లాజరు బయటకు రా అంటే శవం, పేత వస్త్రాలన్నీ ఊడిపోయి బయటకు వచ్చాడు సమాధిలో నుంచి. ఆయనకు ఒక లెక్క, చనిపోయిన ఈమెని బ్రతికించగలడు. ఒకవేళ తన కుమారుడిని ఆ యొక్క భూస్థాపన చేసినా కానీ లేవనెత్తగలడు. అంత దూరం ఎందుకని యేసయ్య ఏం చేశాడంటే, ఆ స్త్రీ ఇద్దరు చచ్చిపోతే ఇద్దరు లేపితే అది బాగుంటుందా మీరు చెప్పండి? అక్కడ ఒక గొప్ప అద్భుతం జరగాలి. ఏమిటదనంటే, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఈ స్త్రీ చచ్చిపోకూడదు. జీవాధిపతి అయిన యేసయ్య బ్రతికించే దేవుడు అండి. ఆయన నిర్జీవంగా ఉన్న వారికి జీవాన్ని ఆయన ప్రసాదించే ప్రదాత ఆయన. అందుకని అన్నాడుగా ఆయన, నేనే మార్గమును జీవమును సత్యమునయ్యును. జీవం ఆయన జీవింపజేసే గొప్ప దేవుడు ఆయన. బ్రతికించే దేవుడు గొప్ప దేవుడు, బ్రతికించే గొప్ప దేవుడు ఆయన. అందుకని ఆ విరిగిపోయిన, నలిగిపోయిన ఆ స్త్రీని విడుదల కలిగించడానికి యేసయ్య పరుగు పరుగున 51 కిలోమీటర్ల దూరం వచ్చాడు. సరే వినండి, ఈరోజు మన ప్రసంగం, మన అంశం ఏమిటి మన అంశం? నాయీను గురించి విన్నాం ఇప్పుడు చాలా విషయాలు.
నజరేయుడు. నజరేయుడు ఎందుకు వచ్చింది నజరేయుడు అయిన పేరు ఆయనకని అంటే, ఆయన బెత్లెహేములో జన్మించిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? నజరేతుకు. ఎందుకు వెళ్ళారంటే ప్రవచనాలు నెరవేర్చబడడానికి మరల వారు నజరేతుకు వచ్చారు. ఈ నజరేతులో 30 సంవత్సరాలు ఆయన జీవించాడు అక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు? నజరేతులో. ఆ తర్వాత 30వ సంవత్సరం నుంచి 33 అంటే 3.5 సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చేసాడు. అయితే వినండి, అంటే ఈయన బాల్య దినమంతా కూడా, యవ్వన దినమంతా కూడా ఆ 30 సంవత్సరాలు నజరేతులోనే పెరిగాడు. అందుకనే ఆయనకు ఏం పేరు వచ్చింది? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు నామములో ఎన్ని కార్యాలు చేయలేదండి. పేతురు ఏం చేశాడు? ఆయన ఒక పుట్టుకతో కుంటివాడైనటువంటి, ఇంచుమించు ఆయనకి 38 సంవత్సరాల వయస్సు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నిలవబడంటే నిలవబడ్డాడు. అంటే అంత శక్తివంతమైనది నజరేయుడైన యేసు నామం. సరే వినండి, ఈరోజు మనం ఈ అంశం మీద ధ్యానించబోతున్నాం. ఏమిటది? నాయీనులో నజరేయుడు ఏం చేశాడు? నజరేయుడైన యేసయ్య ఈ నాయీనులో ఏం చేశాడు అనే విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మీకు ఒక ఎక్సైటింగ్, మీకు బాగా ఆసక్తి కలిగించే ఒక అంశం మీద రానున్న దినాలలో మాట్లాడబోతున్నాను. ఖానాపూర్లో కరుణామయుడు. ఏమిటిది టైటిల్? ఖానాపూర్లో కరుణామయుడు. రానున్న దినాల్లో మనం ధ్యానించబోతున్నాం దాన్ని. దానికోసం ప్రసంగం సిద్ధమవుతూ ఉంది. రానున్న దినాల్లో టైం పట్టుద్దులేండి. ఈలోపు కొన్ని అంశాల మీద మనం ధ్యానించబోతున్నాం. వినండి, ఇప్పుడు ఏంటి మన టైటిల్? నాయీనులో నజరేయుడు. ఏం చేశాడు? నాయీనులో నజరేయుడు ఏం చేశాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఉంచండి ప్రియులారా. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు కలిగినటువంటి ఈ భాగంలో నుండి అనేక సత్యాలు మనం చూసాం. అయితే ఏం చేశాడు నజరేయుడైన యేసయ్య ఈ నాయీను గ్రామంలో? ఏం చేశాడు ఆయన అనే విషయాలు ఒక్కొక్కటి మనం చూద్దాం. నాకు ఇది అలవాటు, ఒక అక్షరాన్ని తీసుకొని దాన్ని వివరించి చెప్పడం. ఇక్కడ కూడా అనేటటువంటి అక్షరాల మీద కొన్ని విషయాలు మీకు బాగా గుర్తుండిపోయేటట్టు కొన్ని మాటలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. రైట్, మొట్టమొదటిది యేసయ్య ఇప్పుడు ఏం చేశాడు చూడండి, దయచేసి గమనించాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం నుంచి మీకు తెలిసి ఏం జరిగిందో. అక్కడ దుఃఖసాగరంలో ఉన్నటువంటి తన భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పుల పాలు అయిపోయింది, ఆమె ఆస్తిపాస్తులు లేవు. ఇంకొకటి కూడా మీరు బాగా వినాలి, ఆరోగ్యం క్షీణించింది. ఉండదండి, రోగిష్టి కుమారుడు. ఇప్పుడు బాధ్యత అంతా ఈ తల్లే చూసుకోవాలి. ఇప్పుడు ఒక రోగిని చూస్తున్నప్పుడు ఆరోగ్యం ఉంటుందా ఈవిడికి? ఈమె వండుకోవాలి, ఈమె మెడిసిన్ తీసుకురావాలి, ఈమె చూసుకోవాలి, ఈమె హాస్పిటల్కి వెళ్ళాలి. చుట్టుపక్కల ఉంటారు మనుషులు, ఎవరు పరిస్థితులు వాళ్ళండి. అంతెందుకు, ఇప్పుడు కూడా చూడండి మీరు, పక్కోడు ఏమైతే నాకేమిటని పట్టించుకొని వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. దేవుని బిడ్డలారా, అయితే అదినాలో కూడా ఉండొచ్చు బహుశా పరిస్థితులు, బాధ్యతలు నా మీద ఉన్నాయి. అయితే వినండి, ఏకైక కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుంటుంది చెప్పండి? ప్రజలు చాలామంది ఈ దుఃఖసాగరంలో ఉన్న ఈ స్త్రీని పలకరించడానికి బోల్డ్ అంతమంది వచ్చారు. చూడండి, మీకు నేను ఆ మాటలు చూపిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా, ఈ మాట క్యాచ్ చేయాలి ప్రతి ఒక్కరూ. ఆ ఊరిలో ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కాదు, అనేకులు ఉన్నారు. ఈ అనేకులు ఆమె దగ్గరకు వచ్చి ఓదార్స్తూ ఉండొచ్చు. అమ్మా ఏడవమాకమ్మా, బాధపడమాకమ్మా, ఏం కాదమ్మా, అందరూ ఓదార్స్తూ ఉండొచ్చు. ఇది మనం కూడా ఓదార్స్తామా? లేదండి, ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలం కనుక ముఖ్యంగా
నీవు నేను మనందరము ప్రభు అయిన యేసయ్యను ప్రేమను పంచాలంటే అందరిని ఏం చేయాలి? మనం ఆదరించాలండి. అది మన బాధ్యత అది. వాళ్ళు కూడా వచ్చారు. అయితే వినండి, ఈ ఆదరణ సరిపోలేదు ఆమెకి. ఈ ఆదరణ ఇంకా ఏడుస్తుంది, ఇంకా దుఃఖపడుతుంది. ఎవరు ఆమెను ఆదరించినా అది మామూలు పరిస్థితి అండి, చెప్పండి. అసలు వర్ణించగలమా మనం? నేను ఇంత చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏడుస్తూనే ఉంది, రోధిస్తూనే ఉంది, అంగలారుస్తూనే ఉంది. ఎందుకంటే అయ్యో నా భర్త చనిపోయాడు, నా పరిస్థితి ఏమిటి? ధనం అయిపోయింది, ఏమిటి నా పరిస్థితి? ఇప్పుడు నాకు ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు, అసలు నా పరిస్థితి ఏమిటి? బహు భయంకరంగా రోధిస్తూ, ఏడుస్తూ, కన్నీళ్లు పెడుతూ, చివరికి ఆమె కొన్నిసార్లు మాట రాదు, ఏడుద్దామన్న కన్నీళ్ళు వస్తాయా? కొన్నిసార్లు వినండి, కొన్నిసార్లు ఏడుద్దామన్న కన్నీళ్ళు కనపడవు. యాక్టింగ్ అనుకుంటారు, కాదు, ఇంకొండవు నీళ్ళు, అసలు కారడానికి నీళ్ళు ఉండవు అక్కడ. అంత భయంకరమైనటువంటి వేదనలో ఈ స్త్రీ ఉన్నది. అయితే వినండి, మొట్టమొదటిది ఏమిటంటే మన యేసయ్య ఆదరించేవాడు. ఏమిటండి? ఆదరించేవాడు. ఎలా ఆదరించాడో చూడండి, ఎట్లా ఆదరించారో చూడండి. అసలు ఆయన ఇంతమంది వచ్చి ఆదరిస్తున్నా ఆమెను ఎవరు ఓదార్చలేకపోయారు. కానీ యేసయ్య ఏం చేశాడో చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు ప్రియులారా, దయచేసి గమనించండి. 13వ వచనం మొదటి భాగం చూడండి. 13వ వచనం, ప్రభువు ఆమెను చూచి. ఒకటి ఏం చేశాడు యేసయ్య? ఆమెను చూచి. మన దేవుడు చూచే దేవుడు. ఒక స్త్రీ ఆయనకు ఒక పేరు పెట్టింది. ఏం పేరు? నీవు చూచుచున్న హాగురు పెట్టింది ఆయనకు ఒక పేరు. మన దేవుడు చూచే దేవుడు అండి. ఏమేమి చూస్తాడో మీకు తెలుసా? మన శ్రమలు, మన కష్టాలు, మన దుఃఖాలు, మన కన్నీరు, మన వేదన, మన నటన, అన్నీ, వేదన, బాధలు అన్నీ చూస్తాడు ఆయన, ఒకటి కాదు. ముఖ్యంగా దుఃఖ సాగరంలో ఉన్న వారి పరిస్థితిని మాత్రం ఆయన చూస్తాడు. ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు భయంకరంగా, అయ్యా ఏమిటి బాధలు మాకు అన్నప్పుడు, దేవుడు చూచి అనే మాట ఉంది అక్కడ. మీరు చూస్తే చూచి వారికి విడుదల కలగడానికి మోషేని పంపించాడు. అది విషయం అక్కడ. సరే వినండి, మన దేవుడు చూచే దేవుడు. మీ సమస్యలను, శ్రమలను దేవుడు చూచునుగాక. చూసే దేవుడు ఆయన, చూస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు, ఆయన నిన్ను చూస్తున్నాడు. గమనించు. ఇది ఒకటి. ఎలా ఆదరించాడో చూడండి. రెండోది చూడండి, ఏం చేశాడు? అదే 13వ వచనం 2వ భాగం, ఆమె యందు కనికరపడి. మన దేవుడు కనికర సంపన్నుడు, కనికర పూర్ణుడు. కనికరము అనే ఈ మాటకు పర్యాయ పదం దయగలవాడు. ఆమె మీద దయ చూపించాడు, కరుణ చూపించాడు, దయ కలిగి ఉన్నాడు, దయ చూపించాడు, దయామయుడు. మనం కూడా అలాగ ఉండాలండి, కఠినంగా ఉండకూడదు. ఎవరైనా భయంకరమైన పరిస్థితిలో, వేదనలో, బాధనలో ఉంటే నాకెందుకులే పో అనుకోకూడదు. వారి బాధలు, వారి కష్టాలు, వారి ఇబ్బందుల్లో మనం వెళ్ళాలండి, పంచుకోవాలి. ముఖ్యంగా సంఘంలో ఎవరైనా బాగలేకపోతే ఏం చేయాలండి? మనం వెళ్ళాలి, మనం కనికర పడాలి, వాళ్ళు జాలి చూపించాలి. జాలి, ఇంకొక మాట పర్యాయ పదం, జాలి, దయ, కనికరము, అది చూపించాలి నీవు నేను. అదే ఆదరణలో ఇదొక భాగం. ఇంకా ఈ ఇంకా కనికరపడి గెలిపోయాడా? లేదు. ఇప్పుడు ఏం చేశాడో చూడండి, మూడవది. అదే అందులోనే 3వ భాగం. ఏమన్నాడు? 7వ వద్దని ఆమెతో చెప్పి. ఇప్పుడు ఏమన్నాడు? భయంకరముగా రోధిస్తూ ఉన్న ఆ స్త్రీతో ఇప్పుడు ఏమన్నాడు? 7వ వద్దమ్మా. నాకు తెలిసి కన్నీళ్ళు కూడా తుడిచి ఉండొచ్చు ఆయన, కన్నీళ్ళు కూడా తుడిచి ఉండవచ్చును.
ఏడవ వద్దమ్మ. ఇది ఉండాలండి. ఆదరణ అంటే అదన్నమాట. అమ్మా ఏం భయపడ మాకు, ఏం బాధపడ మాకు, అంతా బాగుంటుంది, వస్తా నమస్తే అని వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలంటే మనం చూడాలి, దయ చూపించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏడవద్దని చెప్పి ఆదరించి ఇప్పుడు ఏం చేయాలి? టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాంలే తర్వాత అని వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం చేశాడు యేసయ్య? చనిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించి ఆమెకి ఇచ్చాడు. అది కావాలి. నీ దగ్గర ఉన్నది సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తికి సహాయపడడానికి నువ్వేం చేయాలి? ఆదరణ అంటే అదనమాట. ఆదరించడం అంటే ప్రభు అయిన యేసు ఆమెను ఆదరించాడు. అంతటితో ఆగిపోయాడు ఆయన. ఒక్కొక్క మాటను చూద్దాం. ఒకటి, నాయనలో నజరేయుడైన యేసు ఏం చేశాడంటే, ఆ స్త్రీ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని ఇప్పుడు ఆదరించాడు. రెండోది ఏం చేశాడో చూడండి. ప్రియులారా, దయచేసి గమనించాలి ఈ మాట. 13వ వచనం చివరి భాగం చూడండి. 7వ వద్ద ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆ పాడెను పట్టుకొని ఆ శవాన్ని మోసుకొని వెళుతూ ఉన్నారు. మోసుకొని వెళుతూ ఉంటే ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? నిలిచారంటే ఏమిటి? ఆపాడు. ఒకటి ఆదరించాడు, రెండోది ఆపాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? సూర్యచంద్రుల్ని ఆపాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ శవము లేకపోతే ఈమెకున్న బాధ, వేదన, రోదన, నీ జీవితంలో కూడా రకరకాల సమస్యలు ఉండొచ్చు, రకరకాల కష్టాలు, రకరకాల ఇబ్బందులు, ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా అవునుగాక. అయితే వినండి, ఈ రోజు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని ఆపునుగాక. ఆపేస్తాడు ఆయన ఆపేస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో నీలో ఉన్న ప్రతి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టును గాక. ఇప్పుడే వాటిని ఆపు చేయును గాక. వినండి, కొన్ని మార్లు కొంతమంది జీవితాల్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. అరే ఎట్లా ఈ సమస్య పోవాలని ప్రయత్నాలు చేస్తారు చాలామంది. కానీ పుండు ఎక్కడుంటే మందు అక్కడే పెట్టాలి. ఇక్కడ పుండు ఉంటే ఇంకొక దగ్గర పెడతాట. స్విచ్ కరెక్ట్గా వేస్తే లైట్ వెలగాలి నీకు, అవునా కదా? అట్టుండాలి చేస్తే పని. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఒక సత్యం గ్రహించండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో సమస్యలు ఆగిపోయినట్టే ఉంటాయి, కానీ ఇంకొక దగ్గర తలెత్తుద్ది సమస్య. ఇక్కడ సమస్య పోయినట్టే ఉంటుంది, కానీ ఇంకొక దగ్గర ప్రారంభమైద్ది. అయితే వినండి, పూర్తిగా నీ సమస్యలన్నీ, నీ కన్నీటికి జవాబు దయచేసే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా, కోటప్ప కొండకి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా ఉన్న ఫ్యాక్ట్, ఉన్న సత్యం చెప్తున్నాను వినండి. నువ్వు అక్కడికి వెళ్ళినా, ఎక్కడికి? గుణదల, ఇంకొకటి సాగరమాత, ఇంకొక ఈ మాత, ఈ అక్కడ పడితే అక్కడికి వెళ్ళడం కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు రా. ఆయన ఆపు చేసే దేవుడు ఆయన. నీ సమస్యలను
కొనసాగుతూ ఉన్న నీ సమస్యలను, నీ ఇబ్బందులను ఇప్పుడే ఆపు చేస్తాడు. అటువంటి మహాభాగ్యము దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆయన ఏమి దేవుడు ఆదరించాడు, ఇంకేం చేశాడు? వినండి, ఆపాడు. ఏం ఆపాడు? శవాన్ని ఆపేశాడు. ఎక్కడికి పోకుండా? సమాధిలోనికి పోకుండా. వినాలి ఈ మాట. నీ సమస్యలు, కొంతమంది జీవితాలు సమస్యలతోనే సమస్య పోయి సమాధిలోకి వెళ్ళేవారు లేరా? అవునా కాదండి? నిజం చెప్పండి, లేరా? చాలామంది జీవితాలు నేను లెక్క పెట్టగలను. వాళ్ళ జీవితాలు చాలామంది కృంగిపోయి పడిపోయి ఈ సమస్యలతోనే చచ్చిపోయి సమాధిలోనికి వెళ్ళేవారు బోల్డ్ మంది ఉన్నారు. ఆ సమస్యను, ఆ శవాన్ని సమాధిలోనికి వెళ్ళకుండా అక్కడే ఆపేశాడు ఆయన. నీ సమస్యను కూడా సమాధిలోనికి నువ్వు వెళ్ళకుండా, నీ సమస్య ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆయన ఆపేస్తాడు. ఇది రెండవది. మూడవది చూద్దాం, దయచేసి గమనించండి. మూడవది ఏం చేశాడు? ఇప్పుడు మూడవది ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఏం చేశాడో చూడండి, ఏమన్నాడో చూడండి. ఏమన్నాడు? 14వ వచనం, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా అనుంది. లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఎవరిని? బతికున్నోడా? చచ్చిపోయిన శవాన్ని అండి. చచ్చిపోయిన శవాన్ని చిన్నవాడా లెమ్మని అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నాడు. ఆదరించాడు, ఆపాడు, ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బాగా వినాలి. ఈ సమస్య చిన్నది కాదు. ఈ సమస్య ముదిరిపోయింది బాగా. చాలామంది జీవితాల్లో ముదిరిపోయిన సమస్యలు ఉంటాయి. ఎంత అబ్బాయి మా వల్ల కాదురా బాబు, చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా బోల్డని మంది ఉంటారు. అయితే వినండి, హైందవులు ఒక శక్తివంతమైనవి ఈ ప్రపంచంలోని పంచభూతాలు నమ్ముతారు. అవునా కదా? ఏమేమిటి అవి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ 5టిని పంచభూతాలు చాలా శక్తివంతం, అబ్బో అని భయపడిపోయే వాళ్ళు ఉంటారు. అయితే వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పంచభూతాలకి ఆజ్ఞాపిస్తున్నాను. కానీ ఏమైపోయినాయి? అన్నీ ఏమైనాయండి? లోబడ్డాయి. తుఫాన్ వచ్చింది. ఆయన శిష్యులు ఆ దోణిలో వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏమైంది? చచ్చిపోతాం అని భయపడిపోయి ఉంటే, యేసు ఎందుకు భయపడుతున్నారయ్యా, ఆగిపోండి అన్నాడు. ఆ తుఫాన్ దెబ్బకి ఆగిపోయింది. ఒక్క మాటతో ఆగిపోయిందండి. పంచభూతాలు శక్తివంతమైనవి అనుకుంటారే, అవి కాదు. దేవుడు సృష్టి అది. పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, అది ఆయన సృష్టించింది. అందుకనే ఆయనకు లోబడ్డాయి అన్నీ కూడా. ఇది నమ్మండి ప్రతి ఒక్కరూ. సృష్టిని పూజించమాకండి. సృష్టికర్త అయినటువంటి నజరేయుడైన యేసయ్యను పూజించండి, ఆశీర్వదించబడండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా అది ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే ఆజ్ఞాపించబోతున్నాడు. ఇక నుంచి ఆగిపో, లే అనబోతున్నాడు ఆయన, అనబోతున్నాడు. అయితే వినండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాటను మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ స్త్రీని ఏం చేశాడు ఆయన? ఏ పరిస్థితిలో ఉంది మే? ఎవరికి విడుదల? అక్కడ నలిగిన వారికి విడుదల. నలిగిన వారికి విడుదల. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే, ఆమెకి విడుదల కలగడానికి. బంధించకూడదు, విడుదల కలగాలి. చాలామంది బంధిస్తూ ఉంటారు. నజరేయుడైన యేసు నామములో బంధితే ఎట్ట? విడుదల కలగాలి, లేచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ సైతాన్ మళ్ళీ రాకూడదు. విడుదల కలిగిందా లేదా? ప్రభు అయిన యేసయ్య ఏం చేశాడు? విడుదల కలిగించాడు. నీ సమస్యలు కూడా అట్టే ఉండకూడదు, వాటికి విడుదల కలగాలి. కీర్తనల గ్రంథం ఇందాక మనం చదువుకున్న 30వ సంకీర్తనలో ఏముంది? అక్కడ 30వ సంకీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను
ధరింపజేసి ఉన్నావు. నీవు నా గోనె పట్ట దేనికి సాదృశ్యము? గోనె పట్ట దుఃఖానికి, కష్టానికి, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు సాదృశ్యం గోనె పట్ట. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవు నా గోనె పట్టను విడిపించి, అంటే నా బాధలను, నా కష్టాలను, నా దుఃఖాన్ని, నా శ్రమలను, నా వేదనలను నువ్వేం చేసావయ్యా? విడిపించి ఇప్పుడు ఏం చేసావు? సంతోష వస్త్రము నన్ను అది మన యేసయ్య చేసే పని. ఏమని ఆజ్ఞాపిస్తాడంటే విడుదల కలుగునుగాక. చనిపోయినటువంటి శవానికి లే, చిన్నవాడా లే అన్నాడు. ఇప్పుడు లేచి కూర్చున్నాడు. శవము లేచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగించబోతున్నాను, వినండి. ఒకటి, ఆదరించే దేవుడు. రెండవది, ఆపే దేవుడు సమస్యల్ని. మూడవది, ఆజ్ఞాపించే దేవుడు ఈ రోజు నుంచి నీకు విడుదల కలగడానికి. నాలుగోది చూడండి. నాలుగోది ఏమిటి? త్వరగా నేను చెప్పి నేను ముగించబోతున్నాను. నాలుగోది ఏమిటనంటే ఆయుష్ను పెంచే దేవుడు. ఆయుష్ని పెంచే దేవుడు. మరి ఆయుష్ని పెంచాడా లేదా? ఆ చచ్చిపోయిన వాడిని లేపాడండి. చిన్నవాడ లెమ్మనగానే లేచి కూర్చున్నాడు, మాట్లాడసాగాడు. శవం బతికింది. అంటే యేసయ్య ఎవరు? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని ఉంది. నా వల్లనే నీకు నువ్వు అనుకోవచ్చు, ఓ నాకు బలం ఉంది, శక్తి ఉంది, నాకు ఆస్తి పని, నేను బాగా బతుకుతాను. ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాం. దానికి పెద్ద ఉదాహరణ మన కరోనా. 2020 అందరికీ 2020 మ్యాచ్ ఉంటుందిగా, 20 మ్యాచా అట్ట అందరికీ గుర్తుండిపోయేది 2020 అంటే మనకి. ఎంత ధనవంతులు అందరూ కుప్పగూలిపోయారు లేరా? ఆయన ఒక్క దెబ్బ కొడితే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు. అది సత్యం అండి, అది ఆయన చేతుల్లోనే ఉంది. ఆయుష్ను పెంచే దేవుడు. హిజ్కియాకు ఆయుష్ పెంచలేదా? ఎన్ని సంవత్సరాల ఆయుష్? 15 సంవత్సరాలు. రక్తస్రావం కలిగిన స్త్రీ చచ్చిపోయింది, యేసయ్య బతికిలేదా? లాజరు చనిపోయి ఉంటే 4 రోజులు లాజరు రా బయటికి రా అంటే బయటకు వచ్చాడు. నీకు కూడా ఆయుష్ను పెంచే దేవుడు అండి. మీకు ఆయుష్ను పెంచును గాక. దేవుని బిడ్డలారా, ఆయన ఆయుష్ను పెంచే దేవుడు, చంపే దేవుడు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత పాపం చేయి, ఎంత దుర్మార్గుడుగా, నీకు టైం ఇస్తాడు. దేనికి? ఇంకైనా నా కుమార్తె మారు మనసు పొందుతుంది, నా కుమారుడు ఇంకైనా మారు మనసు పొందుతాడు. అవకాశాలు ఇస్తాడు. అవకాశం దీర్ఘాయు ఇవ్వాలనే దేవుని చిత్తం, నువ్వు చచ్చిపోవాలని కాదు. అలా చేసుకోమాకండి. దేవుడు మీకు దీర్ఘాయు ఇచ్చునుగాక. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆయుష్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇంకేం చేశాడు చూడండి, దయచేసి చూడండి. ఇప్పుడు ఏం చేశాడు ఒక్కసారి. ఆ చిన్నవాడలమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. నీకున్న సమస్యలు కూడా నీతో మాట్లాడతాయి. టాటా బాయ్ బాయ్ నీ జోలికి రానని పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజులు వచ్చును గాక. సమస్యలు కూడా పారిపోవాలి నిన్ను చూసి. మాట్లాడాలి అవి కూడా, ఆ సమస్యలు కూడా మాట్లాడాలి నీతో. నీ జోలికి రానమ్మా, అయ్యా నీ జోలికి రానని పారిపోవాలి నీకున్న సమస్య. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడేం చేశాడు చూడండి దయచేసి. యేసయ్య చాలా ప్రాముఖ్యమైన మాట గమనించండి ప్రియులారా. ఏమనుంది? ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. మనం వేరే చూసుకోవాల్సిన అవసరం ఏడే ఉందో క్లారిటీగా. అప్పగించాడు. ఎవరిని? చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కుమారుణ్ణి ఎవరు? చనిపోయిన శవం ఉంది కదా, ఆ శవాన్ని బ్రతికించి సజీవునిగా
తన తల్లికి అప్పగించాడు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. కుమారుడిని ఒక్కడనే అప్పగించాడా? నోట్ దిస్ పాయింట్ డియర్ చర్చ్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, కేవలము యేసయ్య చనిపోయిన తన కుమారుడిని అప్పగించాడా? బాగా వినాలి. కుమారుడినే కోల్పోలేదు ఆమె. ఏమేం కోల్పోయింది చెప్పాలి? ఆస్తిని కోల్పోయింది. ఇంకా ఏం చెప్పావమ్మా? ఆరోగ్యము కోల్పోయింది. ఇంకా ఆనందము కోల్పోయింది. ఆనందం కోల్పోలేదా? చనిపోయిన కుమారుడు, భర్త చనిపోయాడు, ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యం క్షీణించింది, ఇంకా ఆనందం ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆనందం? అన్నీ కోల్పోయింది. ఇప్పుడు యేసయ్య ఏమేమి అప్పగించాడు? ఆనందము, ఆ మీద ఆనందము. ఇక్కడ ఇంకొక మాట కూడా మీరు క్యాచ్ చేయాలి. ఇప్పుడు చనిపోయినటువంటి తన కుమారుడినే బ్రతికించాడా? ఆ స్త్రీని కూడా బ్రతికించాడా? బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. అది గుండె పగిలిపోయి చచ్చిపోయేది ఆ స్త్రీ. కానీ ఆ స్త్రీ ఇప్పుడు బ్రతికుంది, సజీవు లెక్కలో ఉంది. ఎందుకంటే ఆమె చనిపోకుండా ఆమెను కూడా బ్రతికించాడు. తన కుమారుడు, చనిపోయిన కుమారుడిని బ్రతికించి ఇవ్వడం చేత ఆమె కూడా చనిపోకుండా ఇప్పుడు బతికింది. అంటే ఆమె ఆయుష్నిచ్చాడు, కుమారునికి ఆయుష్నిచ్చాడు, ఇంకా కోల్పోయినటువంటి ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడిని ఇస్తే కుమారుడు సంపాదించి పెట్టడా? చెప్పాలి మీరు బాగా. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, సంపాదించుకోరా ఇప్పుడు ఇద్దరు అంటే ఇప్పుడు ఆస్తిని కూడా దేవుడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అందరూ. నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు ఏమేమి కోల్పోయావో, ఏమైనా నీ ఆస్తి కోల్పోయి ఉండొచ్చు, నువ్వు ఆరోగ్యం కోల్పోయి ఉండొచ్చు, ఇంకా నీ ఆప్తులను కోల్పోయి ఉండొచ్చు, నువ్వు నీ ఆనందము కోల్పోయి ఉండొచ్చు. అయితే వినాలి మాట. ఈరోజు దేవుడు మీకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు, మీ జీవితంలో రెండంతల మేలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. రెండంతలుగా, ఒకటి కాదు, ఏమేమైతే నువ్వు కోల్పోయావో డబుల్, రెండంతల ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను గ్రహించాలి. నాట్ ఓన్లీ ఈ మాటను గమనించాలి. మీ ప్రాబ్లమ్స్లో నుంచే ఆయన విడుదల చేసే దేవుడు కాదు ఆయన. ఇంకా ఏమిటనంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బి డెలివర్ ఫ్రమ్ యువర్ ఆల్ సిక్నెసెస్ అండ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడు మీకున్నటువంటి ప్రతి వ్యాధుల నుంచి, సమస్యల నుంచి విడుదల దయచేసే దేవుడు ఆయన. విడుదల దయచేసే దేవుడు ఆయన. ఆపే దేవుడే కాదు, ఇప్పుడు విడుదల కూడా దేవుడు దయచేయబోతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం కీర్తనల గ్రంథంలో ఓ మాటను మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు చూసాం ఇప్పటి వరకు? మనం 5 విషయాలు. చివరిది చెప్పి నేను ముగించబోతున్నాను. ఓవరాల్గా అంటే దీని అంతటిని చూసుకుంటే మనకు ఒకటి కనబడుతుంది. ఏం కనబడుతుంది? దుఃఖ సాగరములో, వేదనలో, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో కృంగిపోయినటువంటి ఏడుపుతో రోధిస్తూ ఉన్న ఆ స్త్రీకి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదరణ, ఇంకా ఆపాడు, ఆజ్ఞాపించాడు. 4వది ఆయుష్ను పెంచాడు. 5వది అప్పగించాడు. చివరిది ఏమిటనంటే మీరు చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది.
కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉన్నది ప్రియులరా, దానిని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి దయచేసి 30వ సంకీర్తన, ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్నాం. 30వ సంకీర్తన 11వ వచనం ఏముంది? నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చివరిది ఏమిటనంటే అంగలార్పును నాట్యముగా మార్చాడు. అంగలార్పు అంటే రోదన, ఏడుపు, భయంకరమైనటువంటి వేదన. అంగలార్పును నాట్యముగా మార్చావు దావీదు భక్తుడు అంటున్నాడు. నాట్యము దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సాదృశ్యం. దుఃఖంలో ఉన్నాడు డాన్స్ ఆడతాడా? తాగుబోతులు చేస్తారనుకో, అది వేరే విషయము. ఇక్కడ అది కాదు. బాగా సంతోషంలో ఉన్నవాళ్ళు డాన్స్ చేస్తారు. అది మైకంలో చేసేది, ఇది మైకంలో చేసేది కాదు. సంతోషం ఆపుకోలేక లేరా చాలామంది. ఉట్టిగానే వచ్చేస్తుంది. సంతోషం ఎక్కువైపోతే డాన్స్ ఊరకనే వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఇంకేం చేశాడు? అంగలార్పును, మీ జీవితాలలో మీ అంగలార్పులను నాట్యముగా మార్చునుగాక. అంగలార్పును నాట్యముగా మార్చునుగాక. దేవుని 6 విషయాలు మనం చూసాం. నాయీనులో నజరేయుడైన యేసయ్య చేసిన కార్యాలు ఇవన్నీ కూడా. మరి మీకొద్దా? అయితే వినండి, ఎవరికి చేస్తాడు? ఇది పెద్ద సబ్జెక్టు కానీ ఒకే ఒక మాటలో చెప్తున్నాను, వినండి. నలిగిన వారికి విడుదల. నలిగిన వారు అంటే ఏమిటి? దాని ఏంది సాదృశ్యం? అది హృదయాన్ని నలగొట్టుకోవాలి. నలిగే హృదయం అంటే ఆయనకి ఇష్టం. గర్వం, అహంకారముతో, బండలాంటి హృదయాలతో ఉంటే నిన్ను లెక్క కూడా చేయడు. చేత అంటాడు. నిన్ను దీవించాలంటే ఆ స్త్రీని ఎలాగైతే ఆదరించాడో, సమస్యలను ఆపాడో, సమస్యల నుంచి విడుదల కలగడానికి ఆజ్ఞాపించాడో, ఆయుష్ని పెంచాడో, ఇంకా అన్నిటిని అప్పగించాడో, సంతోషాన్ని, ఆనందాన్ని అన్నీ అప్పగించాడో. నీ అంగలార్పును నాట్యముగా మార్చాలంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే. నలిగిన హృదయంతో రా. కీర్తనకారుడు అంటాడు 51వ సంకీర్తనలో ఏమంటాడు? విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవయ్యా. దేవుని బిడ్డ నిన్ను అలక్ష్యము చేయడు. ఆ స్త్రీ వేదనలో కృంగిపోయింది, నలిగిపోయింది. నలిగిన హృదయాలకు విడుదలనిచ్చే దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి దయచేసి. ఎవరు అటు ఇటు చూడమాకండి. కళ్ళు మూసుకోండి. మీరు అనుకోవచ్చు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు బలం ఉంది, కండుంది, ఒంటి నిండా కండుంది, చేతి నిండా బలం ఉంది, బంధువులు ఉన్నారు, నాకు తిరుగులేదు అనుకోవచ్చు. నో 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 నో. ఒక టైం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీవు ఒక్క మాట ఆలోచన చేసుకో. నువ్వు అనుకోవచ్చు నాకు అందరూ ఉన్నారు, సిరి సంపదలు ఉన్నాయి, అవి ఉన్నాయి, నాకేం. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపే, బెల్లం ఉన్నంతసేపు ఈగలు. బెల్లం లేదనుకో ఈగలు మొసరం. గుర్తుపెట్టుకో. నాది మొత్తం వీళ్ళంతా వస్తారు. నీ దగ్గర డబ్బు పోయిన తర్వాత నీ దగ్గర ఎవరు ఉండరు. ఇది గుర్తుపెట్టుకో. చివరికి ఉండేది యేసయ్య ఒక్కడే. డి మైనరీ నాన్న, డి మైనరీ అమ్మ, డి మైనర్. సిరి సంపదలు కలిగిన వేళ అనే పాట ఉందిగా, ఒక ఆయన రాశాడు. అందరూ హత్తుకొని అంటారు, ఆ సంపదలను కూడా తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు. ఎవరు కనపడరు నీకు. ఆ తర్వాత క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి వారు, అయ్యా నా డబ్బు మీద, నా హోదా మీద, నా ధనం మీద, నా బలగం మీద నేను ఆశలు పెట్టుకోను. విరిగి నలిగిన హృదయంతో ఉంటాను, నిన్ను ఆనుకొని జీవిస్తానని ఒక తీర్మానం చేసుకోండి బిడ్డలారా. ఎవరు అటు ఇటు చూడమాకండి. కళ్ళు మూసుకోండి. మహాఘనుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు నాయన, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను.
మీ వాక్యంలో ఉన్న అనేక సత్యాలు, మర్మాలు మాకు తెలియజేశారు. నాయనలో నజరేయుడైన యేసయ్య ఏం చేశాడో మాకు మీరు బయలుపరిచారు. మీకు వందనాలు నాయన. ఆ స్త్రీ నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఉన్న ఆ స్త్రీకి విడుదల దయచేసేయడానికే పరమదేవుడు అయినటువంటి మీరు ఈ లోకానికి మానవ రూపంలో దిగి వచ్చారు. వెంటనే ఆలస్యం చేయకుండా పరుగు పరుగున చనిపోబోతున్న ఆ స్త్రీని, సమాధిలోకి వెళ్ళబోతున్న ఆ స్త్రీని మీరు బ్రతికించారు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలో అవును నాయన, నేను కూడా విరిగి నలిగిన హృదయంతో ఉంటాను, మీ అడుగు జాడల్లో నడుస్తానని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి. ఆ స్త్రీని ప్రభువా, ఆమెకున్న ప్రతి సమస్యను ఆమెను ఆదరించారు నా ప్రభువా. మరి సమస్యలు ఆపావు, ఆజ్ఞాపించావు విడుదల కలగమని. అంతేకాదు నాయన, ఆయుష్ను పెంచావు మా ప్రభువా. ఆమెకున్నటువంటి ప్రతి దుఃఖాన్ని, అంగలార్పును నాట్యముగా మార్చావు మా తండ్రి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. కనుక ఎంతమంది అయితే బిడలో నాకు కూడా విడుదల గల సమస్యలన్నిటినీ తొలగించి నాయన మరి రెట్టింపు ఆశీర్వాదాలు, ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము సమస్తాన్ని ఆయనకు మీరు అప్పగించి చనిపోయిన తన కుమారుని అప్పగించావు. నేను కూడా నాయన విరిగి నలిగిన హృదయంతో ఉంటే మీరు కూడా నన్ను దీవిస్తారు. నాకు అన్నీ ఆ స్త్రీని ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తారు కనుక మీ అడుగు జాడలో నడుస్తాను, మెత్తని హృదయం కలిగి జీవిస్తానని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో నాయన, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రే, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి పిల్లరా. ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. అందరూ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తాం, విరిగి నలిగిన హృదయంతో మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.